నమస్తే. వెల్కమ్ టు ఐష్ని జ్యువెలరీ అండ్ బ్లాగ్స్. సో నేను మీకు ఆల్రెడీ తెలుసు, నేను డిఫరెంట్ జ్యువెలరీ, నా హ్యాండ్ స్టాక్ జ్యువెలరీ చూపిస్తూ ఉంటాను. బట్ ఈ మధ్య స్టాక్ కొంచెం లేట్ అవ్వడం వల్ల సో ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం నేను ఒక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి. సో ప్రీవియస్ వీడియోస్ ఎలా ఆదరించారో ఇది కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ నా బ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ మాత్రం తప్పకుండా చేయండి. సో దట్ నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని. సో లేట్ చేయకుండా ఈరోజు వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి మీకు థంబ్నెయిల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వ్లాగ్ మా పాప ఫస్ట్ బర్త్డే డ్రెస్సెస్ గురించి అండి. సో ఫస్ట్ బర్త్డే అండ్ సెకండ్ బర్త్డే, రీసెంట్గానే సెకండ్ బర్త్డే కంప్లీట్ చేసుకుంది. సో షీఈస్ 3 నా 2 కంప్లీట్ అయిపోయి 3 వచ్చేసాయి. సో ఫస్ట్ బర్త్డే డ్రెస్ వచ్చేసి మేము కాంబో తయారు చేయించాము, మదర్ అండ్ డాటర్ కాంబో అనమాట. సో మా పాప కొంచెము అంత ఫేర్గా ఉండదు కాబట్టి తనకి బాగా ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసినప్పుడు చాలా బాగా క్యూట్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకోసం మేము ఎల్లో ప్రిఫర్ చేసాము. బేసికల్గా నాకైతే పింక్ ఇష్టం, సో పింక్ అనుకున్నాం. కానీ పాపకి పింక్ అంత ఎలివేట్ అవ్వట్లేదు అనేసి డిజైనర్ తోటి, మా రిలేటివ్ అమ్మాయి డిజైనర్ తోటి మేము పింక్ ఎల్లో కలర్లో తీపిచ్చాము. సో నాది వచ్చేసి సేమ్ డ్రెస్, బట్ నాకు పీచ్ కలర్ దుపట్టా అనేది మ్యాచ్ చేసేసింది తను. సో పిక్స్ అనేవి నేను సైడ్లో పెట్టేస్తాను, మీరు చూసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా డ్రెస్సెస్ని చూసేద్దాం. సో ఇదండి మా పాప ఫస్ట్ బర్త్డే డ్రెస్ అనేది. సో ఇలా డిజైన్ చేయించాము, మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా భలే క్యూట్గా ఉంటాయి. చిన్నపిల్లలు కదా, ఏది వేసుకున్నా క్యూట్గా ఉంటారు. సో దీని మీద మొత్తం మేము వర్క్ చేయించామండి. సో తనే చేయించేసింది, మెటీరియల్ మొత్తం తనదే. సో మేము ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో అలా చూసేసి మేము మోడల్ చెప్పేస్తే తను యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసింది. చాలా మంచిగా క్యూట్గా నైట్ టైం ఫంక్షన్లో చాలా బ్రైట్గా అనిపించింది కలర్ మాత్రం. సో చూడొచ్చు, మొత్తము పీచ్ కలర్ తోటి మీకు మగ్గం వర్క్ అనేది చేపించేశారు అండ్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ అండ్ ఎక్కడ కుచ్చుకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో పిల్లలకి కుచ్చుకుంటే బాగా చిరాగ్గా ఉంటుంది కదా, సో అందుకోసమే మెయిన్గా మేము పదే చెప్పడం వల్ల తను చాలా కేర్ తీసుకుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ జరీ వర్క్ కూడా ఉంటుందన్నమాట. జరీ వర్క్ అండ్ చిన్న చెంకీలు అంతా కలిపి బ్యూటిఫుల్గా పీచ్ కలర్లో ఒక మగ్గం వర్క్ అనేది చేయించేశారు. అండ్ కింద వచ్చేసి సో ఇలా వచ్చేసిందండి. కింద మొత్తము మనకి నెట్టెడ్ సాఫ్ట్ నెట్ తోటి ఇలా చేసేసారు, సాఫ్ట్ నెట్ తోటి. అండ్ కింద వచ్చేసి మొత్తం చెంకీ డిజైన్ వచ్చేసింది. సో బ్యాక్ సైడ్ చూసేస్తే మీరు జిప్ ఇచ్చేసారనమాట. ఇట్లా చిన్నగా జిప్ క్లోజింగ్, ఇలా జిప్ క్లోజ్ చేసుకునేటట్టు జిప్ ఇచ్చేసారు. సో బ్యాక్ సైడ్ ఏం ఎంబ్రాయిడరీ రాలేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్. ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వచ్చేసింది. అండ్ లోపల చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసాము. సో ఇలా చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసామన్నమాట. పైన అంతా ప్లెయిన్ వచ్చేసింది, కింద మాత్రం ఇలా ఫ్రిల్స్ వచ్చేసింది. సో సేమ్ నా డ్రెస్ కూడా ఇలానే వచ్చేసాయి ఫ్రిల్స్ అనేవి. సో ఇలా ఫ్రిల్స్ వచ్చేసాయి. ఇది కూడా నెట్టెడే. దాని కింద వచ్చేసి మనకి సో ఇలా వచ్చేసిందండి. సో మంచి క్లాత్ తోటి మనకి సాటిన్ తోటి కింద ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఈ క్యాన్కాక్ అనేది ఇచ్చేసారనమాట. సో మనకి ఇలా గేరా రావాలి కదా, సో నిలబెట్టినప్పుడు మంచిగా దీనికి లుక్ రావాలి అంటే గేరా రావాలి. సో గేర్ రావడం కోసం ఇన్ని ఇచ్చేసారన్నమాట క్యాన్కాక్ని. దాని లోపల మళ్ళీ పిల్లలకి పుచ్చుకోకుండా కాటన్ లైనింగ్. సో ఇన్ని లైనింగ్స్ అండి, 1 2 3 4 5. సో మొత్తం 5 లేయర్స్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. కాకపోతే మా పాపని ఎక్కువ శాతం 1 ఇయర్ బేబీని మనమే క్యారీ చేస్తాం కాబట్టి మీరు ఇలాంటివి ఎఫర్ట్ చేయొచ్చు. సో లోపలంతా మనకి కాటన్ లైనింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కుచ్చుకోదు. పైన ఏమో మనం కొంచెం కవర్ చేసేసుకోవాలి పిల్లలకి చికాకు లేకుండా. కాకపోతే ఎప్పుడు వేయం కదండి, ఎప్పుడో ఒకసారి బర్త్డేకి వేస్తాం కాబట్టి ఇలాంటివి మాత్రం
100% ట్రై చేయాలని నేను రిఫర్ చేస్తాను. సో మామ్ అండ్ బేబీ కాంబినేషన్లో మా కాంబినేషన్ అయితే సూపర్గా హైలైట్ అయింది. ఆ రోజు మాత్రం అందరూ చాలా వావ్ అన్నారు. సో నేను పిక్స్ మీకు పెట్టేస్తాను వీడియోలో సైడ్కి, మీరు చూసేయచ్చు. సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మాకు ఎంత పడింది అంటే, మేము డిజైనర్తో మొత్తం తనదే స్టిచ్చింగ్, తనదే మెటీరియల్ అంతా కాబట్టి మాకు అరౌండ్ 9,000 to 10,000 మధ్యలో వచ్చేసింది. సో మా రిలేటివే కాబట్టి 9,000 to 10,000 మధ్యలో మాకు ఇది ఇచ్చేసారు. నా డ్రెస్ వచ్చేసి అరౌండ్ 15,000 to 16,000 మిడిల్లో వచ్చేసింది. నాకు ఒక దుపట్టా కూడా ఎక్స్ట్రా ఇచ్చేసారు. సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మీకు ఎవరైనా కావాలి అనుకుంటే మీ పిల్లల బర్త్డేకి కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చు. సేమ్ కలర్ కాంబినేషన్ కాకపోయినా కూడా సేమ్ ప్యాటర్న్ తీసుకొని మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మీ బేబీకి ఏది సూట్ అవుతుందో అలా మీరు ట్రై చేసేయచ్చు. చూడండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా. మా క్యూట్ డాల్ కూడా చాలా క్యూట్గా ఉంది ఈ డ్రెస్లో. సో ఇది చూసేసి దీన్ని ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎవరితోనైనా డిజైన్ చేయించేసుకోవచ్చు. లేదు మీరు ఎక్కడ డిజైన్ చేసుకున్నారో చెప్పండి అంటే ఫేస్బుక్లో వచ్చేసి KNLS డిజైన్స్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళేసి మీరు సెట్ చేసేసుకోవచ్చు. తనే మాకు ఈ డిజైన్ చేసింది అనమాట, KNLS డిజైనర్. సో ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ అయితే మేము ఇట్లా ఒక పట్టు లంగా కూడా కొన్నాను, ఎందుకంటే పట్టు లంగా వేయాలి నాకు చాలా ఇష్టం అనమాట ఫస్ట్. సో మార్నింగ్ గుడికి అలా వెళ్ళినప్పుడు పట్టు లంగా కోసం అని కొన్నాము, కానీ ఆ రోజు గుడికి వెళ్ళడం కుదరలేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఆ రోజు అంతా ఫోటోషూట్ జరగలేదనేసి తర్వాత మళ్ళీ ఫోటోషూట్ తీపించాము, అప్పుడు ఈ లంగా అనేది వేసాను అనమాట. సో దాని పిక్స్ కూడా మీకు పెట్టేస్తాను. ఇది కంచిపట్టు లంగా, ఇది వచ్చేసి షాపింగ్ మాల్లో కొన్నాను నేను. సో నాకు ఇది పెద్ద బార్డర్ కావాలి అనేసి, ఇలా పెద్ద బార్డర్ కావాలి అని నేను మీడియం సైజ్ కొన్నాను అనమాట. సో స్మాల్ సైజ్ 0 సైజ్ వచ్చేస్తాయి పిల్లలు కానీ ఆ బేబీస్కి, కానీ 0 సైజ్ వచ్చేసి బార్డర్ పెద్దగా లేదు, చాలా చిన్నగా ఉంది. సో నాకు అలా ఇష్టం లేదు, పెద్ద బార్డర్ వస్తే చాలా బాగుంటుంది అనేసి నేను మీడియం సైజ్లో కొన్నాను. మెటీరియల్ వేస్ట్ అయితే అయ్యింది అనేసి. సో చూడొచ్చు గ్రీన్ కలర్లో, అండ్ ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్, మీకు రెడ్ వీడియోలో రెడ్ కనిపిస్తున్నట్టుంది కానీ కొంచెం థిక్ ఆరెంజ్ అనమాట. సో గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. మా పాపకు కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. సో గ్రీన్ కలర్లో బిగ్ బార్డర్ వచ్చేసి కంచిపట్టు లంగా. సో పైన వచ్చేసి ఇలా బాడీ అనేది వేయించేసాము, ఈజీగా క్యారీ చేయడానికి పిల్లలకి ఈజీగా ఉంటుంది అనేసి. సో సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కూడా. అండ్ మాకు లోపల ఫ్రిల్స్ లోపల ఎక్స్టెన్షన్ కోసము అమ్మ ఇలా పెట్టేసింది అనమాట, ఇలా ఎక్స్ట్రా ఇచ్చేసింది. యాక్చువల్గా మేము మొన్న ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మా పాప ఇప్పుడు కొంచెం పొడిగైపోయింది కదా, సో మేము ఒక ఫ్రిల్ అనేది ఇప్పేసాము. అయితే పైన ఫ్రిల్స్ రాకుండా ఆమె ఏం చేసిందంటే ఒకటేసారి ఫ్రిల్ లోపలికి తీసేసుకొని ఇక్కడ అటాచ్ చేసేసింది అనమాట. ఈ ఫ్రిల్ ఇప్పుడు ఇంత చిన్నగా వచ్చింది కదా, సో ఇది ఇంత చిన్నగా రాదు, చాలా పెద్దగా వచ్చేది అనమాట. ఈ బార్డర్ అంత పెద్దగా వచ్చేసింది. సో మేము ఇప్పడం వల్ల మళ్ళీ ఇప్పేసి మళ్ళీ ఒక కుట్టేసేసుకున్నాం మేము. సో ఇంకా ఇంత క్లాత్ మిగిలింది. సో ఇంతవరకు మా బేబీ పెరిగినాక కూడా ఇది వచ్చేస్తుంది అనమాట. సో బ్యూటిఫుల్ లంగా కోసం మేము బ్లౌజ్ని ఇలా సెట్ చేపించేసాను. సో చిన్న పాప కదా, ఆల్రెడీ హెవీగా ఒకటి వెస్ట్రన్ డ్రెస్ చేపిస్తున్నాము, సో కాబట్టి చాలా సింపుల్గా చేపిద్దాము దీన్ని అనేసి మేము చాలా సింపుల్గా చేపించేసాను. సో చూడొచ్చు బుచ్చిగా క్యూట్గా ఉంది కదా. సో చిన్న చిన్న హ్యాండ్స్ వచ్చేసి దీనికి పైపింగ్ ఇచ్చేసారు ఆరెంజ్ కలర్లో, ఎందుకంటే లంగా ఆరెంజ్ కదా. సో చిన్న కుందన్ వర్క్ చేపించేసాను నెక్ లైన్ చుట్టూ. సో మధ్యలో చిన్న 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 బూటీస్ వచ్చేసాయి. సో నార్మల్గా చేపించేసాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను జిప్స్ ఏం పెట్టించలేదండి దీనికి, మనకి మామూలుగా మనకి బ్లౌజెస్కి అలా ఉండేటట్టు ఇవే పెట్టించేసాను. సో కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. సో ఇలా వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్, సూపర్గా వచ్చేస్తుంది. సో కావాలి అంటే మీరు ఇలా డిజైన్ చేయించేసుకోవచ్చు. ఇది మాత్రం నేనే డిజైన్ చేయించేసుకున్నాను. సో ఇదే డిజైనర్కి ఇవ్వలేదు, అదొకటి డిజైనర్కి ఇచ్చాను అనమాట. సో దీనికోసం మేము మా పాప ఫ్రాక్ కోసం అనేసి
యాక్సెసరీస్లో ఈ హెయిర్ బ్యాండ్ కొన్నామండి. సో ఇది అరౌండ్ 100 రూపీస్ ఏమో పడింది నాకు. సో బ్యూటిఫుల్గా మధ్యలో వైట్ వచ్చేసి దాని మధ్యలో మళ్ళీ ఎల్లో వచ్చేసింది. అండ్ చిన్నవి 2 హ్యాంగింగ్స్. ఈ హ్యాంగింగ్స్ నాకు బాగా క్యూట్గా నచ్చేసాయి. సో మీరు చూడవచ్చు, ఇలాంటి ఒక చిన్న హెయిర్ బ్యాండ్ కొనేసాను. అండ్ ఇలా చిన్న 2 క్లిప్స్ కొన్నాను. సో నేను ఏదైనా పెట్టచ్చు అన్నట్టు కొన్నాను, కానీ బట్ హెయిర్ బ్యాండే పెట్టాను, క్లిప్స్ పెట్టలేదు. ఎందుకంటే క్లిప్స్ పెట్టుకుంటే మా పాప పీకేసేదనమాట, ఉంచకపోయేది. సో ఇలా బ్యూటిఫుల్గా బుచ్చి క్లిప్స్ కొనేసాను. సో ఇలా చిన్న క్లిప్స్ కొనేసాను. ఈ క్లిప్స్ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి అనమాట. అయితే సెకండ్ బర్త్డేకి వచ్చేసి లంగా చేపించాను ఇక్కత్లో. నాకు ఇక్కత్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఇక్కత్ మెటీరియల్స్. అండ్ మా ఇంట్లో బెడ్షీట్స్ కానీ అన్ని ఇక్కత్వే ఉంటాయి. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఇక్కత్లో. సో తన దగ్గరే తీసేసుకొని ఈ బ్యూటిఫుల్ లెహెంగా అనేది డిజైన్ చేపించేసాను. మొన్న రీసెంట్గా అయిన బర్త్డేకి ఇది వేసామండి, ఎల్లో. యాక్చువల్గా బర్త్డేకి వెస్టర్న్ ఎల్లో వేసాం కదా అనేసి లంగా నేను ఆరెంజ్లో కొన్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ లంగానే తీయించాము. నార్మల్ డైలీ వేర్ ఫ్రాక్స్ కొన్నాము అనమాట మార్నింగ్కి. సో దానికోసమని నాకు ఎల్లో అంటే చాలా ఇష్టము. సో ఎల్లో కోసం అంటే బేసికల్ నా ఫేవరెట్ కలర్ పింక్, బట్ పిల్లలకి ఎల్లో బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. అందులో మా పాపకి ఎల్లో చాలా సూపర్గా అయిపోతుంది. సో ఎల్లోలో ఇక్కత్లో కొనేసాను అనమాట. బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది, నాకు చాలా ఫేవరెట్ బిగ్ బార్డర్స్ అనేవి. సో బిగ్ బార్డర్లో నెమలి పించాలు వచ్చేసి కింద మనకి బ్లూ కలర్ ఇచ్చేసారు. అండ్ ఓవరాల్గా అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ దీని డ్రెస్ వచ్చేసి నేను కొంచెము డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే ఈసారి వెస్ట్రన్ డ్రెస్కి లేదు కదా, ఓన్లీ లెహంగానే కాబట్టి ఇలా చేసి ఇస్తాము. సో దీనికి మొత్తము వర్క్ చేపించేసాను, మగ్గం వర్క్ అనేది. సో దీనికి పింక్ కాంబినేషన్ రాలేదు, బ్లూ కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా, ట్రెండ్లోనే వచ్చేసింది అనమాట ఇది కూడా. సో మగ్గం వర్క్ చేయించేసి చిన్నగా బుట్టా చేతి పెట్టి, నేను హ్యాండ్స్కి వర్క్ చేయించలేదు. సో మధ్యలో పైపింగ్ ఇచ్చేసి ఇలా చేపించేసాను హ్యాండ్స్ అనేవి. అండ్ మొత్తం ఇట్లా వర్క్ చేపించేసాను, మగ్గం వర్క్. అండ్ కింద వచ్చేసి ఇట్లా ఫ్రిల్స్ రావాలి అనేసి, ఎందుకంటే పాపకి ఇట్లా నడుము దగ్గర ఇట్లా ఫ్రిల్ లాగా వస్తుంది. సో అట్లా ఆ మోడల్ కావాలని కుట్టించేసాను. అండ్ మా పాప వడ్డాను అలా ఏం పెట్టుకోదు, తనకి బాగా చికాకు అనమాట. ఏం ఉంచుకోదు, మెడలో ఏమైనా వేసుకున్నా కూడా వేసినా కూడా ఉంచుకోదు, పీకేస్తుంది. సో అలా అనేసి లేస్ తోటి ఇలా మనకి హిప్ బెల్ట్ లాగా అనమాట వేసుకుంటే ఎగ్జాక్ట్ మనకి వడ్డాన్ని పెట్టుకున్నట్టే వచ్చేస్తుంది. సో స్టోన్ లేస్ తోటి ఇలా చేపించేసాను. సో ఓవరాల్గా లుక్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది. నేను పిక్ అనేది సైడ్లో పెట్టేస్తాను, చూసేయండి. సో దీనికి కూడా లోపల నెట్ అనేది వేయించేస్తానండి. సో దట్ ఇట్లా ఇప్పుడైతే ఇంకా పాప నిలబడుతుంది, నడుస్తుంది కాబట్టి ఇట్లా వేసుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది అనేసి నెట్ అనేది వేయించేస్తాను. నెట్ వేయించినప్పుడు కంపల్సరీగా ఎవరైనా వాళ్ళు చెప్పేస్తారు లోపల లైనింగ్ అనేది వేసేస్తారు, సో దట్ పాపకి గుచ్చుకోకుండా. సో వేసుకున్నప్పుడు మాత్రం మా పాప అయితే సూపర్ హైలైట్ అయిపోయిందండి. సో ఇలా వచ్చేసింది అనమాట. మీరు చూడొచ్చు, సూపర్ కాంబినేషన్ ఇలా వచ్చేసింది, చాలా బాగుంది కదా. అండ్ దానికోసం నేను సపరేట్గా ఏం కొనలేదు. ఫస్ట్ బర్త్డే కొన్న క్లిప్స్ మిగిలిపోయాయి కదా, అవే ఆ రోజు సెకండ్ బర్త్డేకి యూజ్ చేసేసాను అనమాట. సో ఇవి అండి మా పాప డ్రెస్సెస్. సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి చూపిస్తే బాగుంటుందని నాకు అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.